హెల్త్ న్యూస్ మీకోసం. రక్తంలో కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉన్నవారికి టైప్ 2 మధుమేహం ముప్పు తక్కువగా ఉంటున్నట్లు యూరప్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. కాఫీ తాగే అలవాటు బరువును తగ్గించడం ద్వారా మధుమేహం ముప్పు తగ్గేలా చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో కెఫిన్తో కూడిన పానీయాల వినియోగం కన్నా శరీరంలో కెఫిన్ ఎలా విచ్ఛిన్నం అవుతుందనే దానిమీదే పరిశోధకులు ఎక్కువగా దృష్టి సారించారు. కెఫిన్ జీవక్రియ తక్కువగా ఉన్న వారిలో ఇది విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందువల్ల రక్తంలో దీని మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కెఫిన్ వాడకానికి బరువు తగ్గడానికి మధ్య సంబంధం ఉన్నట్లు గతంలోనే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. బరువు తగ్గితే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల తాకిడి కూడా తగ్గుతుంది. మరి కాఫీ ఎక్కువగా తాగడం ద్వారా మధుమేహాన్ని నివారించుకోవచ్చా? కానే కాదు. తాజా అధ్యయనం కెఫిన్ వినియోగానికి బదులు రక్తంలో కెఫిన్ మోతాదుల గురించే చెబుతుందని గుర్తించాలి. పైగా ఇవి రెండూ జన్యువులతో ముడిపడి ఉంటుండడం గమనార్హం. శరీరంలో జీవక్రియలు వేగవంతం కావడంలో CYBP1, A2, AHR జన్యువులు పాలు పంచుకున్నట్లు నిర్ధారించారు. ఈ జన్యువుల గల వారిలో కెఫిన్ జీవక్రియ నెమ్మదిగా సాగుతుందని, సగటున తక్కువ కాఫీ తీసుకున్నా రక్తంలో కెఫిన్ మోతాదులు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుందని, ఫలితంగా మధుమేహ ముప్పు 43% వరకు తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. అంటే కెఫిన్ జీవక్రియ నెమ్మదిగా సాగే స్వభావం గలవారు తక్కువ కెఫిన్ తీసుకున్నా దీని ప్రయోజనం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. అంతే తప్ప కాఫీ ఎక్కువగా తాగితే మరింత ప్రయోజనం ఉంటుందని అధ్యయనం సూచించడం లేదు. కాఫీ ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకుంటే గుండె వేగం పెరగడం, ఆందోళన, చిరాకు, చేతుల్లో వణుకు, నిద్రలేమి, తలనొప్పి వంటి ఇతరత్ర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు కాఫీతో పాటు చక్కెర కూడా తీసుకోవడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.